శ్రీమంతుడు సినిమాలో ఫస్ట్ టైం మహేష్ బాబు గారు అండ్ శృతి హాసన్ కాంబినేషన్. ఫస్ట్ టైం రైటర్గానే కాకుండా మిర్చి సినిమాతో డైరెక్టర్ కుర్చీలో సెటిల్ అయినటువంటి కొరటాల శివ గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్. రామ్ జోగయ్య శాస్త్రి గారు సింగిల్ కార్డ్. అండ్ అంతేకాకుండా ఎన్నో ఫస్ట్ టైమ్స్తో పాటు జగపతి బాబు గారిని సుకన్య గారిని పెద్దరికం సినిమాలో ఎంతగానో ఇష్టపడినటువంటి వారి ఫ్యాన్స్ మళ్ళీ ఒకసారి వాళ్ళిద్దరిని ఇదే సినిమాలో చూడబోతున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, సితార గారు, ఇలా భారీ తారాగణంతో దేవిశ్రీ ప్రసాద్ గారి సూపర్ డూపర్ మ్యూజిక్తో మన ముందుకు రాబోతున్నటువంటి శ్రీమంతుడు ఆడియో లాంచ్లో నెక్స్ట్ ప్రోగ్రామ్ మూకాభినయంతో విషయాల్ని కమ్యూనికేట్ చేయడం అనేది నా వల్ల కాని పనండి. మాట్లాడితేనే కానీ నేను చాలా విషయాలు కమ్యూనికేట్ చేయలేను. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఇంటర్నేషనల్లీ రినౌండ్ మైమ్ ఆర్టిస్ట్. ఎలాంటి విషయానైనా సరే మాట్లాడకుండానే కమ్యూనికేట్ చేయగలను అని చెప్తున్నాడు. చెప్పడం మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో బోలెడని అవార్డులని రివార్డులని సొంతం చేసుకున్నాడు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సంగీత నాటక అకాడమీ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు. ఫ్రాన్స్లో జరగబోయేటువంటి మైమ్ కాంపిటీషన్స్ కూడా పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళబోతున్నాడు. ఫ్రాన్స్ ఇస్ అ కంట్రీ వేర్ మైమ్ ఇస్ వెరీ పాపులర్. అక్కడ ఉండే వాళ్ళు ఇతని దగ్గర మైమ్ నేర్చుకోవడానికి వస్తున్నారు. మరి మన వాడి సత్తా ఏమిటో మీకు అర్థమైంది కదా. సో లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ మైమ్ మధు. లైట్స్ ఆఫ్ ప్లీజ్.
మైమ్ మధుకి గట్టిగా ఒకసారి చప్పట్లు, ఎందుకంటే మీరు చప్పట్లు కొట్టడంలో శ్రీమంతులు కాబట్టి. అభిమానులు ఎప్పుడైనా నిండైన మనసుతో చప్పట్లు కొడితే నెక్స్ట్ టైం ఇంకా బాగా పర్ఫార్మెన్స్ చేయడానికి ఆర్టిస్టులకి బోలెడంత ఉత్సాహం వచ్చేస్తుంది, ఎందుకంటే మీరందరూ శ్రీమంతులు కాబట్టి. ఓకే, సో లాయిడ్ అండ్ సుచర్ ఇండియా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ శ్రీమంతుడు ఆడియో లాంచ్ పవర్డ్ బై ఆక్సిజన్ వాటర్ బాటిల్స్, మానేపల్లి జ్యువెలర్స్, కెఫేకో. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు లైవ్గా ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు ఆన్ జీ తెలుగు, అండ్ అలాగే మీరు వాచ్ చేస్తున్నారు ఆన్ TV9 అండ్ NTV. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. ఆదిత్య అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో ఇది 17th ఫిల్మ్, 17వ సినిమా. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఆదిత్య కాంబినేషన్లో 51వ సినిమా. A big round of applause to దేవి గారు, 51st ఫిల్మ్ విత్ ఆదిత్య. దేవి గారు యాజ్ యూజువల్ ఇరగదీసేటువంటి మ్యూజిక్ని అందించుంటారని, మనందరం రేపటి నుంచి స్టెప్పులు వేయడానికి సిద్ధంగా ఉంటామన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మనందరం అన్నామంటే నేను కూడాను. ఓకే, సో ఈ శ్రీమంతుడు ఆడియో లాంచ్లో ఇందాక ఒక మైమ్ పర్ఫార్మెన్స్ చూశారు. ఇప్పుడు కాసేపు మీ మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసేసి ఏ విధమైన లైట్లు స్టేజ్ మీద పడకుండా సైలెంట్గా లేజర్ షో చూడండి. ఈ లేజర్ షోలో ఉండేటువంటి ఒక స్పెషాలిటీ ఏమిటంటే కాస్ట్ అండ్ క్రూని ఈ లేజర్ షో ద్వారా మీకు పరిచయం చేయబోతున్నారు. సో చూడండి, సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇన్ దిస్ లేజర్ షో. Ticketing partner Just Ticket, merchandise partner Live a Star, and the event is organized by Maitri Movies and J Media Factory. Innovation and creation just in one place.
Lights done, please. Lloyd and Suture India presents శ్రీమంతుడు ఆడియో లాంచ్. అండ్ ఎవరొచ్చారో కనిపించినంత జనం గుమిగూడారంటే ఎవరొచ్చారో మీకు మాకు అర్థమైంది. వచ్చేసారు సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ సూపర్ డూపర్ స్టార్ మహేష్ బాబు గారు. విజయ నిర్మల గారికి సాదర స్వాగతం. Maitri Movies and M. Mahesh Babu presents శ్రీమంతుడు ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి స్వాగతం, సుస్వాగతం. సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మించడంలో అదృష్టవంతుడు, సవ్య సమాజంలో నలుగురికి మంచి చేయడంలో సంస్కారవంతుడు, అందంలో ఐశ్వర్యవంతుడు, మీలాంటి అభిమానుల్ని సొంతం చేసుకోవడంలో శ్రీమంతుడు మహేష్ బాబుకి స్వాగతం ఫ్రమ్ ఆల్ హిస్ ఫ్యాన్స్. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన అభిమానులందరూ చక్కగా మాట విని నా నోట్లోంచి మాట రాకముందే కూర్చున్నారు. అది అభిమానం అంటే. ఎందుకంటే మీరు మనసు నిండా మహేష్ బాబుని దాచుకున్న శ్రీమంతులు. ఇక అలాగే ఈ ఫ్రంట్ రోలో నించున్న వాళ్ళందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
నిర్మాతలైనటువంటి ముగ్గురిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నవీన్ ఎర్రనేని గారిని, రవిశంకర్ గారిని అండ్ సివి మోహన్ గారిని వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము టు వెల్కమ్ ఆర్ గెస్ట్. నిర్మాతలు నవీన్ గారిని, రవిశంకర్ గారిని అండ్ అలాగే సివి మోహన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఇవాల్టి ఆడియో రిలీజ్ కార్యక్రమం స్పాన్సర్స్కి మరోసారి స్వాగతం. లాయిడ్ అండ్ సుచర్ ఇండియా ప్రెజెన్స్. శ్రీమంతుడు ఆడియో లాంచ్ పవర్డ్ బై ఆక్సిజన్ వాటర్ బాటిల్స్, మానేపల్లి జ్యువెలర్స్ అండ్ కెఫేకో. ద ఆడియో ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. సావన్లో కూడా మీరు వినొచ్చు. అండ్ పాటలు వినడానికి మీ అందరితో పాటు మేము కూడా రెడీగా ఉన్నాము. జీ తెలుగులో, TV9 అండ్ NTVలో ఆడియన్స్ కూడా సిద్ధంగా ఉన్నారు పాటల్ని వినడానికి. నిర్మాతల ముగ్గురిని వేదికపైకి ఆహ్వానిస్తూ చిత్రం దర్శకులు, శ్రీమంతుడు చిత్రం దర్శకులు శ్రీ కొరటాల శివ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే మరికొద్ది సేపట్లో జరగబోతోంది సూపర్ స్టార్ కృష్ణ గారికి చిరు సత్కారం. 50 సంవత్సరాలు ఫిలిం ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్న సందర్భంగా కృష్ణ గారికి జరగబోతోంది సత్కారం. కొరటాల శివ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రచయితగా, ఆ తర్వాత దర్శకుడిగా అండ్ ఇప్పుడు మరో హిట్ కొట్టబోతున్నటువంటి డైరెక్టర్గా కొరటాల శివ గారికి అభినందనలు తెలియజేస్తూ వారిని అండ్ అలాగే నిర్మాతల్ని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నమ్రత గారికి స్వాగతం, విజయ నిర్మల గారికి ఘన స్వాగతం అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారికి స్వాగతం అండ్ వెరీ 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 హార్టీ వెల్కమ్ టు గౌతమ్ ఫ్రమ్ ఆల్ మహేష్ గారు ఫ్యాన్స్. సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు చలనచిత్ర సీమలోనే కాదు, చలనచిత్ర సీమలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు. కాలంతో పాటు వారి కాల్ షీట్స్ కూడా పయనం చేసేవి, పోటీ పడేవి. కృష్ణ గారు మాకు రోజులు నెలలు కాదు, కనీసం కొన్ని నిమిషాలైనా కాల్ షీట్లు ఇవ్వండి, మేము సినిమా చేసుకుంటాము అని ఆ రోజుల్లో నిర్మాతలు వెంటపడ్డారు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి క్రేజ్ ఏమిటో, ఆయన పవర్ ఏమిటో మనందరికీ అర్థమవుతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి 70mm కానివ్వండి, సోషల్ కలర్ ఫిల్మ్ కానివ్వండి, అలాగే ఎన్నో సాహసాలు పరిచయం చేయడం కానివ్వండి, కృష్ణ గారికే చెల్లింది. సాహసానికి మారుపేరు, మంచి మనసుకి మారుపేరు సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో అభిమానులందరి తరపున శ్రీమంతుడు టీం చేయబోతోంది సత్కారం. ఈ సత్కారంలో శ్రీ గల్లా జయదేవ్ గారిని, ఎంపీ గల్లా జయదేవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాస్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ జగపతి బాబు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జగపతి బాబు గారు అన్బిలీవబుల్ ఫాదర్ ఆఫ్ మహేష్ బాబు గారు ఈ సినిమాలో అంటే, బట్ స్టిల్ మేము డైజెస్ట్ చేసుకుంటున్నాము ఈ విషయాన్ని. జగపతి బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ సుధీర్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సినిమాతో విజయపదంలో దూసుకెళ్తున్న హీరో సుధీర్ బాబు గారికి ఇదే మా స్వాగతం. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కృష్ణ గారికి సన్మానం చేసేటువంటి ఈ కార్యక్రమంలో అతిథులందరికీ స్వాగతం పలుకుతూ ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ దేవి శ్రీ ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. శ్రీ రామ్ జోగయ్య శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కెమెరామ్యాన్ మదీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రకాష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. శ్రీ ఆది శేషగిరిరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. డైరెక్టర్ శ్రీ శ్రీకాంత్ అడ్డాల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నిర్మాతలు శ్రీ నవీన్ గారిని, రవి గారిని అండ్ సివి మోహన్ గారిని వచ్చి సన్మాన కార్యక్రమంలో
పాల్పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విక్టరీ వెంకటేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిన్నోడు ఆల్రెడీ స్టేజ్ మీదే ఉన్నారు, పెద్దోడు కూడా వచ్చేస్తే వేదికకి కళ వచ్చేస్తుంది. సుచిర్ ఇండియా అధినేత శ్రీ కిరణ్ గారిని, లయన్ కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. జూపల్లి అరుణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెంకటేష్ గారిని, కృష్ణ గారిని గార్లాండ్తో సత్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ నమ్రత గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ది గార్లాండ్ టు విజయ నిర్మల్ గారు. గంటా శ్రీనివాస్ గారు శాలువతో సత్కరిస్తారు కృష్ణ గారిని. శ్రీ గోపి ఆచంట గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గోపి ఆచంట గారు. ఎన్నో సంవత్సరాల నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారిని ఎంతగానో అభిమానించే అభిమానులందరి తరపున, అలాగే మహేష్ బాబు గారిని ఎంతగానో అభిమానించేటువంటి అభిమానులందరి తరపున 50 సంవత్సరాలు కృష్ణ గారు తెలుగు చలనచిత్ర సీమలో పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా విజయ నిర్మల్ గారు మాట్లాడతారు, తర్వాత కృష్ణ గారు. స్టేజ్ మీద ఉన్న నిర్మాతలకి, కృష్ణ గారి, మహేష్ బాబు అభిమానులకి, అలాగే ముస్లిం సోదర సోదరీమణులకి రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు ఈ టైటిల్ చాలా బాగుంది. శ్రీమంతుడు టైటిల్ చాలా చాలా బాగుంది. ట్రైలర్ చూసాము, మహేష్ బాబు గెటప్ కూడా చాలా బాగుంది. అదే చెప్పారు, రంజాన్ చెప్పలేదా? ముస్లిం సోదరులకి సోదరమణులకి రంజాన్ శుభాకాంక్షలు. ఈ సినిమా 100 రోజుల పండగకి మనం అందరం ఇలాగే కలుసుకుందాం. అంతవరకు మీ అభిమానానికి నా నమస్కారం. జై హింద్. అందరికీ నమస్కారం. వేదిక నగరించిన సోదర కళాకారులకు, ఈ సభకు విచ్చేసిన సోదర సోదరిమణులకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఎంతో ఓడ నుంచి ఎంతో ఉత్సాహంగా ఈ ఫంక్షన్లో పాల్గొనడానికి వచ్చిన అభిమానులందరికీ నా నమస్కారం. శ్రీమంతుడు టైటిల్ చాలా బాగుంది. టీజరు, ట్రైలర్స్ చూశాను, చాలా అద్భుతంగా ఉన్నాయి. మహేష్ చాలా గ్లామరస్గా ఉన్నాడు ఆ ట్రైలర్స్లో. తర్వాత ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కొరటాల శివ గారు మిర్చి పిక్చర్ మొట్టమొదటిగా దర్శకత్వం వహించారు. ఆ సినిమా చాలా బాగా పోయింది. ఈ ఇండస్ట్రీలో అక్కడక్కడ ఈ సినిమా గురించి వినిపించే టాక్ కూడా చాలా బాగున్నాయి.
మ్యూజిక్ కూడా చాలా బాగుందని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ గారు, మా సత్యమూర్తి గారి అబ్బాయి, ఈ పిక్చర్కి మ్యూజిక్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా కూడా అలాగే మీ అందరి ఆశీర్వచనాలతో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత 50 సంవత్సరాలుగా నన్ను ఆదరించిన అభిమానులకు, ప్రేక్షక మహాశయులందరికీ నా కృతజ్ఞతలు. నన్ను అభిమానించినట్టుగానే ఇప్పుడు మహేష్ను కూడా అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. అలాగే సుధీర్కి కూడా మీ అందరి ఆశీర్వచనాలు కావాలని కోరుకుంటున్నాను. ఈ ఫంక్షన్కి వచ్చి ఇంత ఉత్సాహంగా పాల్గొన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు అండ్ థ్యాంక్ యూ విజయనమల గారు. అభిమానులు అందరి తరపున నేను మీ ఇద్దరికి పాదాభివందనాలు చేస్తూ ఎన్నో అద్భుతమైన సినిమాల్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఇచ్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన మీ ఇద్దరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ధన్యవాదములు. నమస్కారం. అతిథులందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక శ్రీమంతుడు ఆడియో లాంచ్ అంటే పాటల లాంచ్ జరుగుతుంది. కృష్ణ గారు, విజయనిర్మల గారి మాటలు విన్నారు. మరికొంతమంది మాటలు వినాలని మీరు వీళ్ళు ఊరుతున్నారు. మరికొద్దిసేపట్లో కమింగ్ అప్ వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు మాట్లాడతారు. కానీ దానికన్నా ముందు మనం పాటలు వినాలి కదా. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాలో ఎలాంటి పాటలు ఇచ్చారు, మనం ఎలాంటి స్టెప్పులు వేయబోతున్నాము, ఎలాంటి మెలడీస్ అందించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు అంటే మామూలు విషయం కాదు. సో ఆ పాటలు వినడానికి సిద్ధమైపోండి. మైత్రి మూవీ మేకర్స్ అండ్ జి మహేష్ బాబు ప్రౌడ్లీ ప్రెజెన్స్. నవీన్ గారు, రవిశంకర్ గారు అండ్ సివి మోహన్ గారు నిర్మాతలుగా, కొరటాల శివ గారి దర్శకత్వంలో, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మహేష్ బాబు గారు, శృతి హాసన్, జగపతి బాబు గారు, సుకన్య గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ సితార గారు, ఇంకా ఎంతోమంది భారీ తారాగణంతో శ్రీమంతుడు చిత్రం అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. టీజర్కే బోలెడన్ని లైక్లు, బోలెడంత ఫాలోయింగ్ అయింది. ఇక థియేట్రికల్ ట్రైలర్ కాసేపట్లో చూడనున్నాము. స్పెషలీ డిజైన్డ్ చాక్లెట్స్ని అందిస్తున్నారు లవ్లీ చాకోస్ వాళ్ళు. లవ్లీ చాకోస్ with a specially designed chocolates for Srimantudu audio launch. ఓకే, సో ఈ చిత్రంలోని అన్ని పాటల్ని రాసినటువంటి లిరిక్ రైటర్, మాటలకి పాటలకి మన తెలుగు సినిమా సాహిత్యానికి మేస్త్రి శ్రీ రామజోగయ్య శాస్త్రి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అద్భుతమైనటువంటి పదాలని, భావాలని స్విస్ బ్యాంక్ లాంటి మన మనసులో దాచేస్తున్నటువంటి రామజోగయ్య శాస్త్రి గారికి సాదర స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెల్కమింగ్ హిమ్ ఆన్ ద స్టేజ్. శాస్త్రి గారు, మీరు మాట్లాడే ముందు మా అభిమానులందరి తరఫు నుంచి ఒక డౌట్ అడగాలనుకుంటున్నాము. ఒక క్వశ్చన్, క్యూరియాసిటీ. మాకు అక్కడ ఒక స్టిల్ చూసాము, మహేష్ బాబు గారు సూపర్గా డాన్స్ చేస్తున్నటువంటి ఒక స్టిల్ కనిపించింది. ఆ పాట విశేషాలు ఏమైనా కొంచెం మాకు లీక్ చేస్తారా? వికీ లీక్స్ లాగా శాస్త్రి గారు లీక్స్. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. అభిమానులందరికీ ముఖ్యంగా కొంచెం ప్రశాంతంగా కొంచెం నిశ్శబ్దంగా ఉంటే ఓ 2 ముక్కలు పాడతాను. హే సర్ర 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 ఆకాశం కోసేసా, సర్ర 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 ఆకాశం కోసేసా, 2 రెక్కలు తోడిగేసా,
గిర్ర గిర్ర గిర్రా భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా. ఏ కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేసా సంతోషాల జెండా జెండా. జాగో జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో రే జాగో. ఇలాంటి మ్యూజిక్ నిజంగా పర్సనల్గా ఐఎమ్ రియలీ లక్కీ. ఇలాంటి ఒక సినిమాకి అటు కమర్షియాలిటీని, కమర్షియల్ ఫార్మాట్ని మిస్ అవ్వకుండా మీ అందరికీ నచ్చేటువంటి పాటలను రాసుకుంటూనే సినిమా సబ్జెక్ట్కి న్యాయం చేస్తూ మంచి సిచ్యువేషన్స్, మంచి సందర్భాలు, మనం రోమాంచనం ఉంటాం, గూస్ బంప్స్ అలాంటివి కలిగే, అలాంటి ఒక పరిస్థితికి మనకి గురి చేసేటువంటి మంచి సందర్భోచితమైన పాటలు అన్నీ కలిపి ఒక సినిమాలో ఇన్ని రకాల వేరియేషన్స్ రాయగలిగే అవకాశం నాకు లభించినందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారిది నాది ఎప్పుడు మంచి కాంబినేషను. ఆయన నాకు చాలా ఇన్స్పిరేషను. ఆయన ట్యూన్ ఎప్పుడు నాకు పదాలు పొంగి పొరలతో అలవోగా రాయగలిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఆయన ఇచ్చే ఇన్పుట్స్, తర్వాత నేను 1కి 10 రాస్తే దాంట్లోంచి ఆయన మంచి విషయాన్ని ఏరుకునేటువంటి ఒక పద్ధతి. అలాగే ముఖ్యంగా కొరటాల శివ గారు, ఆయన మిర్చి మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చింది. నన్ను బాగా అర్థం చేసుకుని నాకు కావాల్సిన టైం ఇచ్చేసి నాకు పదే అవసరమైతే 10 సార్లు 15 సార్లు ఆయన సిచ్యువేషన్ వివరిస్తూ, ఎడిటింగ్ రూమ్కి పిలిచికెళ్ళి తీసిన షార్ట్స్ చూపిస్తూ, లొకేషన్కి పిలిచి చూపిస్తూ, ఇవన్నీ కూడా వృధా పోలేదు. పర్సనల్గా నేను చాలా సంతృప్తికరంగా ఉన్నాను. ఒక మంచి ఆల్బమ్, ఒక గొప్ప సినిమాకి, ఇలాంటి ఒక గొప్ప పాయింట్తో వచ్చే గొప్ప సినిమాకి నేను ఆ సింగిల్ కార్డ్ రాయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నా వంతులను చాలా న్యాయం చేశానని భావిస్తున్నాను. మీ అందరికీ కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి పాటలు లీక్ అయిన దగ్గర నుంచి చూస్తుంటే చాలా ఫోన్లు, ఎప్పటికప్పుడు చాలా ఫోన్లు బాగున్నాయి, రాకింగ్ ఆల్బమ్ అని వచ్చింది. చాలా శుభసూచకం. ఇప్పుడు మీ ఆనందం, ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక మంచి సినిమాలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యంగా మహేష్ బాబు గారికి, కొరటాల శివ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్స్ మోహన్ గారికి, రవి గారికి, నవీన్ గారికి, ముగ్గురికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు. మీలో చాలామందికి తెలిసిన విషయం, మరి తెలియని విషయం తెలియదు, కానీ శాస్త్రి గారు సింగర్ అవుదామని అనుకున్నారు. ఆయన మన అదృష్టవశాత్తు ఇటు లిరిక్ రైటర్గా కూడా మారారు. నాకు తెలిసి అతి త్వరలో సింగర్గా కూడా మారనున్నారు. కొన్ని పాటలు మనకు వినిపించేశారు. ఓకే, సో ఇవాళ శ్రీమంతుడు ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నాతో పాటు కో-హోస్ట్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మిస్టర్ ప్రదీప్, ఎక్కడున్నావు? ఇందాకటి నుంచి ట్రాఫిక్ జామ్లో తప్పిపోయాడు, ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు. అలా అంటే నిజం అనుకుంటారు. ముందుగా అందరికీ హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. యాక్చువల్లీ ఏం లేదు, అక్కడ పెద్దోడు చిన్నోడు కూడా ఉన్నారు కాబట్టి పెద్దోడు చిన్నది కూడా ఉంటే బాగుంటుందని నేను పిలిచారు. పెద్దోడు అంటే ఏ రకంగా పెద్దోడు? నేను హెయిర్ స్టైల్ విషయంలో. హెయిర్ పొడుగ్గా ఉంటే పెద్దోళ్ళు అయిపోరమ్మా. ఏదో మేము స్కూల్కి వెళ్ళడం మొదలెట్టక ముందు నుంచి ఉన్నారు కాబట్టి మేము ఏదో మీ వెనకాల బతికేస్తున్నాం. నేను జురాసిక్ పార్క్ 1 అప్పుడు రిలీజ్ అయ్యాను నేను కూడా. ఓకే, మన రిలీజ్ల గురించి ఎందుకు కానీ అందరూ వెయిట్ చేస్తున్నారు శ్రీమంతుడు ఎప్పుడు రిలీజ్ అవుతారు అని. టీజర్ చూసావా ప్రదీప్? సో ఊరు దత్తత తీసుకోవడం అంటే రోడ్లెస్ పెయింట్లెస్ వెళ్ళిపోవడం కాదమ్మా. వీళ్ళని వాళ్ళని మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలి. అదే ఆడియో రిలీజ్ అంటే. ఓకే, సో థియేట్రికల్ ట్రైలర్ చూద్దాము. బట్ బిఫోర్ దట్ మ్యూజిక్ లాంచ్ జరగబోతుంది. అండ్ ఈ మ్యూజిక్ లాంచ్లో దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిషియన్స్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మ్యూజిషియన్స్ వచ్చి వాయిస్తారు, కానీ వాళ్ళు వస్తూ ఉంటే మీరు మాత్రం వాయించడం మొదలెట్టాలి. ఏది చప్పట్లు వినిపించండి. ఆన్ ద కీబోర్డ్ కృష్ణ ప్రసాద్ గారు, రిథమ్ కళ్యాణ్ గారు, డ్రమ్స్ శంకర్ గారు, గిటార్ సుందరేషన్ గారు, బేస్ బ్లస్విన్ గారు, అండ్ ఆన్ ద టేప్స్ లక్ష్మీనారాయణ గారు అండ్ రాజు గారు. ఏరి అందరినీ పిలిచారు. ఏరి స్టాప్ బ్లాక్లో వస్తున్నారు, అదిగో చూడు. కృష్ణప్రసాద్ గారు, కళ్యాణ్ గారు, శంకర్ గారు, సుందరేషన్ గారు, బ్లస్విన్ గారు, లక్ష్మీనారాయణ గారు అండ్ రాజు గారు, దేవిశ్రీ ప్రసాద్ గారి ఫెంటాస్టిక్ టీమ్ ఆఫ్ మ్యూజిషియన్స్. లైవ్గా మనకి పాటలు వినిపించడానికి మీ అందరికీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా రెడీగా ఉన్నారు. మామూలుగా కాదు, ది రాక్ స్టార్ డిఎస్పి. ఎస్, రాక్ స్టార్ డిఎస్పి వచ్చిన తర్వాత మన ఎవరికి ఇక్కడ పని ఉండదు. ఆ తర్వాత మనం టాటా గుడ్ బై చెప్పేసేయచ్చు. ఈలోగా మాట్లాడాలనుకునేవన్నీ మనం ఇప్పుడు మాట్లాడేసేయచ్చు. ఇంకేంటండి విశేషాలు? అదే
శ్రీమంతుడు సినిమాలో ఆ. మహేష్ బాబు గారు విలన్ ని కొట్టేటువంటి ఆ పోజ్ చూసావా? చాలా బాగుంది. సూపర్. ఇంటి దగ్గర ఎవరైనా ట్రై చేద్దని కూడా చెప్పారు. యా. చాలా బాగుంది. అండ్ నాకు అన్నిటికంటే హైలైట్, నేను బయట వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడంలో ఇంత టైం పట్టింది. సో బయట నుంచి అందరిని ఒకళ్ళు రిసీవ్ చేసుకుని అందరిని లోపల పంపిస్తుంటే ఎవరు స్ట్రైట్గా చూడట్లేదు. మహేష్ బాబు గారు పోస్టర్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు లోపలికి. వాళ్ళు పాపం పాస్ అని అడుగుతున్నారు. సార్ మీ పాస్ చూపించంటే పాస్ ఇలా చూపించుకుని పోస్టర్ చూసుకుంటూ వెళ్ళారు. కట్అవుట్ అలాంటిది. మహేష్ బాబు గారి వల్ల ఇంకొక అద్భుతమైన మంచి ఏం జరిగిందో తెలుసా? చాలా మంది ఈకో ఫ్రెండ్లీగా మారిపోతున్నారు. రేపటి నుంచి మన యూత్ అంతా బైక్ మీద కాకుండా సైకిళ్ళ మీద తిరగబోతున్నారు. మన యూత్ కాదు, మన యూత్ కాదమ్మా, మేమంతా మన యూత్ అమ్మా, మన యూతే. ఓకే ఓకే సరే. Okay. మీరు సైకిల్ దొక్కుతా అంటున్నారు. ఎస్, నేను సైకిల్ తొక్కి ఇక్కడికి వద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోదని కారులో వచ్చేసాను. ఇంకా ట్రాఫిక్ పోలీస్ ఆపరుగా అప్పుడు? అస్సలు నో లైసెన్స్, నో నెంబర్ ప్లేట్, నో సీట్ బెల్ట్ అండ్ నో హెల్మెట్. ఓకే, సో ఇవాల్టి ఈ పాటల పండుగలో ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ వారికి చాక్లెట్ బాక్స్ ఫ్రమ్ లవ్లీ చాకోస్ని ప్రజెంట్ చేయడానికి నిర్మాతల్లో శ్రీ సివి మోహన్ గారిని ఆర్ నవీన్ గారిని అండ్ రవిశంకర్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ప్లీజ్ సార్. గంటా శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతూ వారిని శ్రీమంతుడు టీంని విష్ చేస్తూ 2 మాటలు చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఒక పవిత్రమైన రోజు, ఒక చక్కటి టైటిల్ తోటి ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసినందుకు ముందుగా నిర్మాతలు మిత్రులు నవీన్, రవిశంకర్, మోహన్, అలాగే హీరో మహేష్ బాబు గారికి, డైరెక్టర్ కొరటాల శివ గారికి, ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, మామూలుగా నేను కూడా 2-3 సార్లు ఈ సినిమా టీజర్ చూశాను. టీజర్లో ఆ 2-3 డైలాగుల్లోనే సినిమాలో ఇంప్లైడ్గా ఒక సోషల్ మెసేజ్ కూడా, అంటే ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి, దత్తత తీసుకోవడం అంటే ఏదో రోడ్లు రంగులేయటం లేకపోతే బిల్డింగ్లు రంగులేయటం కాకుండా మనుషుల్లో మార్పు తేవాలి అనే ఒక స్పృహతో ఉన్న దీంతో సబ్జెక్ట్ తీసుకొని మహేష్ బాబు లాంటి ఒక మాస్ క్రేజ్ హీరో తోటి ఈ సినిమా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ప్రొడ్యూసర్స్కి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డబుల్ హిట్ కావాలి, మళ్ళీ 100 days ఫంక్షన్కి ఇక్కడ మనం కలుసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి నిర్మాతలకి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఫస్ట్ సాంగ్ మాకు వినిపించవలసిందిగా మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాము. ఫస్ట్ సాంగ్ లాంచ్. శ్రీమంతుడా సాంగ్ విందామా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓ నిండు భూమి నేను 2 చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే తరుణమిదిరా కిరణమై పదరా, ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా, మనిషితనమై నిజముతనమై పరులకై పదరా, మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా, మనసు వెతికే మార్గమిదిరా మంచికై పదరా, లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం, సాయం సమాజమే నీ
సాధ్యం విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితరమా ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పద పదరా లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పద పదరా ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయమో ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో స్వప్నాలు అన్నీ సాకారమవగా జయమో జయమో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అండ్ నిర్మాతల్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఫస్ట్ సాంగ్ మీతో పాటు మేము కూడా చూడాలని 1000 కళ్ళతో ఎదురు చూసాం కదా. కానీ కొరటాల శివ గారు ప్లాన్ చేసి కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేసి థియేటర్లోనే వెళ్ళి చూడండి అని మనకి ఇక్కడ ఒక చిన్న మెసేజ్ అంటే ఇచ్చారు. లైట్స్ ఆఫ్ గా నేను చాలా రెడీ అయ్యాను సాంగ్ వచ్చేస్తుందని, బట్ ఆ మాత్రం ఆపాలి లేదా కష్టం కదా. డెఫినెట్లీ సినిమా రిలీజ్ కోసం వేచి ఉందాము, ఆ సాంగ్ థియేటర్లోనే డైరెక్ట్గా చూద్దాము. ఇప్పుడు శ్రీమంతుడు నెక్స్ట్ సాంగ్, ఈ సాంగ్ మాత్రం డెఫినెట్లీ మనం కొన్ని విజువల్స్ చూస్తున్నామని నేను అనుకుంటున్నాను ప్రదీప్. చూడాల్సిందే, ఈసారి మాత్రం చూడాల్సిందే నేను. ఓకే ఓకే. సో జయదేవ్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ఫర్ ద లాంచ్. ఎంపీ జయదేవ్ గారికి మా స్వాగతం. అండ్ అలాగే లాయిడ్ అధినేత శ్రీకాంత్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇవాళ ఈ శ్రీమంతుడు ఆడియో లాంచ్ వన్ ఆఫ్ ద మెయిన్ స్పాన్సర్స్ లాయిడ్. అండ్ ఎంటర్టైనింగ్ సినిమాలకి మారుపేరైనటువంటి డైరెక్టర్ సీను వైట్ల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్. శ్రీ నవీన్ గారిని లవ్లీ చాకోస్ వారి స్పెషల్ చాక్లెట్స్, శ్రీమంతులు స్పెషల్ చాక్లెట్ బాక్స్ చూసారా? స్పెషలీ డిజైన్డ్ చాక్లెట్స్. ఓకే, రిక్వెస్టింగ్ జయదేవ్ గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. జయదేవ్ గారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి నమస్కారం. ఈ ఫిల్ము ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పే జరిగింది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ మహేష్ ఇన్ దిస్ ఫిల్మ్. మై సన్ అశోక్ ఈ ఫిల్మ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు కాబట్టి నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ ఇది. తప్పకుండా మహేష్ బాబు, డైరెక్టర్ కొరటాల శివ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, ప్రొడ్యూసర్స్ నవీన్, రవి అండ్ మోహన్ గారికి ఆల్ ద బెస్ట్ విషెస్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ సీను వైట్ల గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. మీ అందరిలాగే అభిమానులందరిలాగే నేను కూడా శ్రీమంతుడు రూపంలో మహేష్ బాబుకి ఒక బ్లాక్ బస్టర్ రావాలని ఎదురు చూస్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈ కథ గురించి కానీ, ఈ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా గురించి చేసే ఖర్చు పెట్టి తీసిన విధానం కానీ ఇవన్నీ నాకు తెలుసు. అలాగే మహేష్ బాబు పోస్టర్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా ఫ్రెష్గా, అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో చాలా బాగున్నారు. డెఫినెట్గా ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవుతుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాలా ఎనర్జెటిక్గా ఉంది, నేను ఆల్రెడీ విన్నాను, చాలా మంచి హిట్ అవుతుంది. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడానికి అది కూడా కారణం అవుతుంది. అలాగే కొరటాల శివ ఆ మిర్చి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో దానికి మించి ఈ సినిమా తీసుంటాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్కి ఫస్ట్ ఫిల్మ్ ఇది, నవీన్, రవి అండ్ సిఎం గారు, వీళ్ళందరికీ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి మంచి డబ్బులు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, అలాగే సాంగ్ చూసేద్దాం. రైట్. రామ
అందరి తరపున ఇంకొకసారి Once more. లేదు వన్స్ మోర్ ప్లీజ్. హే రాములోడు వచ్చినాడు రో దందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో నారి బట్టి లాగినాడు రో దందసదీయ నింగికెక్కు పెట్టినాడు రో బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు విలవిలమలు వెల్లు విరిచి జనగరాజు అల్లుడాయరో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. రామ్ జోగేష్ శాస్త్రి గారికి సూపర్ థ్యాంక్స్ ఫర్ వండర్ఫుల్ లిరిక్స్. అండ్ అలాగే మరి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారికి కూడా గట్టిగా ఒకసారి వారి వాయిద్యాలు వెనకాల ఉన్నాయి, మీ చప్పట్ల వాయిద్యాల ద్వారా అభినందనలు తెలియచెప్తాము. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము రిలయన్స్ సిఎఫ్ఓ శిబాశిష్ సర్కార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో సుచిర్ ఇండియా అధినేత లయన్ డాక్టర్ కిరణ్ గారు, ఆనరరీ కౌన్సిల్ రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా అండ్ సిఇఓ ఆఫ్ సుచిర్ ఇండియా గ్రూప్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు లాంచ్ ద నెక్స్ట్ సాంగ్. వి ఆల్సో రిక్వెస్ట్ శ్రీకాంత్ అడ్డాల గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు డైరెక్టర్కి స్వాగతం. ఇందాక దూకుడు డైరెక్టర్ సీను వైట్ల గారి మాటలు విన్నాము. ఇప్పుడు సీను వైట్ల గారి తర్వాత శ్రీకాంత్ అడ్డాల గారు ఏమంటారో విందాము. అ వెరీ వామ్ వెల్కమ్ టు సర్కార్జీ అండ్ లవ్లీ చాకోస్ వారి తరఫున ద లవ్లీ చాక్లెట్స్ ఎస్పెషలీ మేడ్ ఫర్ శ్రీమంతుడు. ఈరోజు మీ ఫేవరెట్ స్టార్స్ ఇక్కడికి రావడం, అభిమానులు పాటలు చూడడం, వాతావరణం బాగా వేడివేడిగా మారిందని మాకు అర్థమవుతుంది. ఈ హాట్ ఎన్విరాన్మెంట్ని శిల్పకళా వేదిక ఆఫీషియల్స్ ఎవరైనా ఉంటే కొంచెం కూల్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రిక్వెస్టింగ్ సర్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. On behalf of Reliance Entertainment and Abhishek Pictures, we wish all the best to Maitri Pictures and Mr. Mahesh Babu. We are extremely proud on behalf of Reliance to be associated with this project. We wish you all the success, and I am sure that this association will go a long way forever. Thank you. సో నెక్స్ట్ సుచిర్ ఇండియా అధినేత కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వెరీ ద క్లాసీ నేమ్ శ్రీమంతుడు. చాలా ఫ్రెష్గా ఉంది ఆ టైటిల్ చూస్తూనే, అండ్ ట్రయల్ చూస్తున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఐ ఫీల్ దిస్ డేస్ మన టాలీవుడ్ నుంచి వచ్చినటువంటి సూపర్ స్టార్, అండ్ ఐ హోప్ ద ఫ్యూచర్లో బాలీవుడ్ను బీట్ చేసే గట్స్ ఉన్న ద స్టార్ అనే మెసేజ్ ఆల్రెడీ మొత్తం కంట్రీ వైడ్కి వెళ్ళిపోయింది. అండ్ ఐ విష్ టుడేస్ స్టార్ డిఎస్పి రామజోగి శాస్త్రి గారు అండ్ ఎంటైర్ క్రూ ఆఫ్ శ్రీమంతుడు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. ఇప్పుడు శ్రీకాంత్ గారు మీ మాటలు వినాలనుకుంటున్నాం మేము. అందరికీ నమస్కారం అండి. ఒక్క నిమిషం, కొంచెం గట్టిగా మాట్లాడితే మాట్లాడి. ఇంత మంచి సందర్భంలో నేను కూడా ఒక భాగం కావటం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడే విన్నాం ఒక పాట శ్రీరాముడి మీద. శ్రీరాముడు గురించి ఒక పాట ఉంది అంటే శ్రీరాముడు బాణం ఎప్పుడు ఎక్కడ ఖచ్చితంగా దూసుకెళ్ళిపోతుంది అంతే. అలాగే శ్రీరాముడు పాట ఉన్న సినిమా కూడా ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుద్ది. అదంతే అది రామనామమైన గొప్పతనం. చాలా మంచి
కథతోటి ఎవరు కొరటాల శివ గారు, ఎందుకంటే ఆయనతో నాకు చాలా మంచి పరిచయం ఉందండి. దిల్రాజు గారి ఆఫీస్లో మేము కలిసి పనిచేసిన అనుభవం ఉంది. సో ఇంకా ముఖ్యంగా మహేష్ బాబు గారి గురించి నాకు ఈ సినిమా టీజర్ చూసినప్పుడు, అప్పుడు ఫోన్ చేసినప్పుడు అది మెసేజ్ పెట్టానండి ఆయనకి. అవి చాలా 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 బాగుందండి, చాలా ఇన్స్పిరేషన్గా ఉంది అని చెప్పేసి. అది ఒక అంటే సాధారణంగా మనకి ఒక ప్రేక్షకుడిగా కానీ మామూలుగా బయట ఉండే ఎవరికైనా కానీ మన మనసులో ఉండే ఫీలింగ్స్, లేకపోతే మన మనసులో ఉండే సంఘర్షణలు, మనం నిత్యం రోజు ఏవైతే చూస్తూ ఉంటామో వాటిలన్నిటి నుంచి పక్కన పెట్టి ఒక హీరోగా, లేకపోతే మనం కూడా ఇలా ప్రవర్తించాలి ఎక్కడైనా కానీ, ఇంత ధీటుగా ఎదుర్కోవాలి ఏదైనా సమస్య వస్తే అన్నప్పుడు గుర్తుకొచ్చేది నాకైతే ఫస్ట్ మహేష్ బాబు గారే. ఎందుకంటే ఆయనతో పనిచేసిన అనుభవంతో నేను నేర్చుకున్న చాలా మంచి లక్షణం అది. ఇంకా నాకు ఇంకొక చాలా గొప్ప సంతోషకరమైన విషయం ఏంటంటే, చాలా రోజుల తర్వాత ఇక్కడ వెంకటేష్ గారిని చూడటం అలా పెద్ద అసలు నేను అనుకోలేదండి. నేను ముందు తిరిగానే వచ్చాను ఇక్కడ. ఆ చిన్నోడు పెద్దోడిని కళ్ళ ముందు మళ్ళీ ఇంకొకసారి చూసుకుంటాను అనమాట. అలాగే మా గురువు గారైన వినాయక్ గారికి నమస్తే సార్. సో ఈ సినిమాకి పనిచేసిన ముఖ్యంగా ఇంకొకటి జగపతి బాబు గారు, చాలా చాలా ఏదో చెప్పాలని ఉందండి, ఆడికి వచ్చిన తర్వాత మీకు మనసులో చెప్తాను. సో అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి టెక్నీషియన్లకి పేరు పేరున నా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నిర్మాతలకి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. ఈ సినిమాలో 3వ సాంగ్ని ఒకసారి అందరం విందాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సకాజీ. Please play the audio, please. నేల 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 నవ్వుతోంది నాల నత్తన్నాడి పొద్దు సూర్యుడులా వేల 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 సైన్యమయ్యి బాళ దూసుకెళ్ళ మంది నాలో కల సర్ర 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 ఆకాశం కోసేసా రెండు రెక్కలు తోడికేసా గిర్ర 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 భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా ఏ కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేస సంతోషాల జెండా జెండా జాగో జాగో రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో 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 రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారితో ఇదే ప్రాబ్లం. ఫుట్ ట్యాపింగ్ మ్యూజిక్, హార్ట్ పంపింగ్ మ్యూజిక్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూర్చోమని చెప్తే కూర్చుంటారా? ఆయన అన్ని పాటలు సూపర్ హిట్లు వస్తున్నాయి. ఎవరికి వాళ్ళు లేచి నిలబడి డాన్స్ చేయాలన్నంత ఉత్సాహం ఉండేటువంటి మ్యూజిక్ ఇచ్చారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఓకే, సో మనం ఇదే పాటని డాన్స్ ఫార్మాట్లో కూడా చూడబోతున్నాం. సత్య అండ్ మాస్టర్ వాళ్ళు రెడీ అవుతున్నారు. బట్ బిఫోర్ దాట్, ప్రదీప్ నీకు తెలుసా శ్రీమంతుడిలో 2 ఫ్యామిలీస్, ఓకే, మహేష్ బాబు గారి ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ శృతి. శృతి అన్న పేరు చెప్పగానే సాధారణంగా అందరూ గొంతు సవరించుకుంటారు, కానీ ఈ శృతి పేరు చెప్పగానే అబ్బాయిలందరూ జుట్టు సవరించుకుంటారు.
సో నేను సీక్రెట్ గా చెప్పిన విషయాలన్నీ మీరు స్టేజ్ మీద వచ్చి చెప్పకూడదు అలాంటివి. ఐ మీన్ టు సే యా సో శృతి హాసన్ అండ్ ఫ్యామిలీ, మహేష్ బాబు గారి ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది వాళ్ళు ఇక్కడికి వచ్చారు. Yes. వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాము. ముందుగా- అందులో ఒకరు రాహుల్ యు ఆర్ వాంటెడ్ ఆన్ ద డేస్, ప్లీజ్ రండి. ఏ ఫ్యామిలీ, విశేషాలు ఏమిటి, ఫ్యామిలీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారా కనుక్కుందాం. కమాన్. So Lloyd and Suture India proudly presents a Srimantudu audio launch powered by Oxygen water bottles, Manepalli Jewelers, Cafeco. ఇవాళ ఆడియో లాంచ్ ని మీరు జీ తెలుగులో అండ్ TV9 అండ్ NTVలో వాచ్ చేస్తున్నారు. ద మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ఆన్ సావన్ అండ్ అ స్పెషల్ మొబైల్ యాప్ బై ఆదిత్య. వెల్కమ్ రాహుల్. హాయ్, హౌ ఆర్ యూ? స్పెషల్ చాక్లెట్స్ మీకు ఇస్తున్నారు. ప్రదీప్, నువ్వు గమనించావో లేదో, వచ్చిన గెస్ట్లందరూ చాక్లెట్లు పట్టుకెళ్తున్నారు, కానీ ఎవరైనా నీకో నాకో ఏమైనా ఇచ్చారా అన్న? కాదు, నాకు బాగా నచ్చింది ఏంటంటే మామూలుగా బొకే ఇస్తే బొకే ఇచ్చేసి వెళ్ళిపోతారు కదా. మీరు ఇప్పుడు డయట్లో ఉన్నారు, చాక్లెట్స్ తిన్నని నాకు న్యూస్ వచ్చింది, అందుకే వేస్తారు. యాక్చువల్లీ డైట్ విషయం ఒకటి థియేట్రికల్ ట్రైలర్ చూసిన తర్వాత శివగారిని అడిగి మేము క్లారిఫై చేయాలనుకుంటున్నాము. డైట్ చేస్తే తగ్గుతామా లేకపోతే ఇంకేమైనా సీక్రెట్ ఉందా అని. ఆ సీక్రెట్ ఏమిటో థియేట్రికల్ ట్రైలర్లో రిలీజ్ చేస్తానని చెప్పారు, అందుకని నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు. సో రాహుల్, మీరు చెప్పండి, మీరు ఏ ఫ్యామిలీ? జగపతి బాబు గారి ఫ్యామిలీయా, రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీయా? చెప్పే ముందు సార్ చెప్పొచ్చా? పర్లేదా? ఓకే, మహేష్ బాబు గారి ఫ్యామిలీ అండి. ఈ క్లాప్స్ చూస్తే థ్యాంక్ గాడ్ ఆ ఫ్యామిలీలో పెట్టారని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. యా, చెప్పండి, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అంటే ఫ్యామిలీ గురించి నేను ఎక్కువ చెప్తే బాగోద్దు, డైరెక్టర్ గారు చెప్తారు. కానీ ఒక విషయం చెప్పాలి, బీసీసీఐ సడన్గా ఒక రోజు ఫోన్ చేసి ఇండియాకు మ్యాచ్ ఆడాలి, డ్రావిడ్తో 2-3 ఓవర్ ఆడాలంటే ఎవరైనా ఒప్పుకుంటారు. అలానే సడన్గా ఒక రోజు ఫోన్ చేసి మహేష్ బాబు గారి సినిమాలో చిన్న క్యామియో ఉంది, చేస్తావా, చేస్తే బాగుంటుందన్నారు. వెంటనే ఒప్పుకున్నాను. ఆయన నాకు ఫ్యాన్గా చాలా ఇష్టం అండి, కానీ ఓ యాక్టర్గా కూడా చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ స్టైల్ చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా ఆర్గానిక్గా ఉంటుంది, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో ఈ సినిమా చేస్తే ఆయనతో సెట్లో ఉండి దగ్గర నుంచి చూసి నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశంగా ఉంటుంది అనుకున్నా. అండ్ ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఎలా అని తెలియదండి, ప్రతి షాట్ని ఒక యాక్టర్గా చేస్తారు, కానీ ఈ సినిమాని ఒక స్టార్గా నిలబెడతారు. అది ఏ మ్యాజికో నాకు తెలీదు. అండ్ ఈ సినిమాకి శ్రీమంతుడు అనేది చాలా యాప్ టైటిల్ అండి, ఎందుకంటే ఈ సినిమా హీరో మహేష్ బాబు గారు ఒక శ్రీమంతుడు అంటే, ఈ సినిమా డైరెక్టర్ కొరటాల శివ గారు ఇంకో శ్రీమంతుడు. ఆయనంత చాలా సింపుల్, హంబుల్, జెన్యూన్ పర్సన్ చూడడం చాలా కష్టం. సో సార్, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ హై టు ద హోల్ ఫ్యామిలీ. జగపతి బాబు గారు ఉన్నారు, ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. సార్ వాజ్ ఆల్వేస్ మేకింగ్ షూర్ ద సెట్ వాజ్ వార్మ్ అండ్ ప్లెజెంట్. సో బిగ్ హై టు ద హోల్ ఫ్యామిలీ అండ్ ద కాస్ట్ అండ్ ద క్రూ, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మది గారు, big thank you to all of them for making the experience very pleasant. DSP garu vachara? Yeah. Okay, just wanted to use this opportunity to say, sir, pedda fan sir, and fantastic music. I love the 3 songs so far. And my 3 movies ki modati cinema pedda blockbuster avalani korukuntunnanu. Ee cinema nenu Mahesh Babu garu fan kabatti elago pedda blockbuster avalani korukuntanu, కానీ ఈ సినిమాలో ఉన్నాను కాబట్టి ఇంకా సిన్సియర్గా కోరుకుంటాను. సో ఐ హోప్ ఇట్స్ అ బిగ్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ అండ్ గాడ్ స్పీడ్. సో ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అడగగానే చెప్పచ్చా అంటే సార్ చెప్పచ్చు ఓకే అన్నారు కదా. సో ఓకే, కథ ఎలా స్టార్ట్ అవుతుంది, ఏంటి అసలు స్టోరీ ఏంటి? ఆ తర్వాత మీ సంగతి చెప్తారు ప్రదీప్. థ్యాంక్ యూ. జగపతి బాబు గారు మహేష్ బాబు గారి ఫాదర్, ఇది విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే అది ఆయన కనిపించింది అదనమాట. ఓకే, సేమ్ ఎక్స్ప్రెషన్. సేమ్ రియాక్షన్ నేను కూడా ఇచ్చాను. ఎప్పుడు యంగ్గా ఉంటారు, కానీ ఈ సినిమా కోసం ఆయన అలా తయారు చేయించుకున్నారు. ఆ హాట్ లుక్ చూడండి, అమ్మాయిలకి ఇంకా నచ్చుతుందంట, అందరు చెప్పారు. జగపతి బాబు గారు, మీ వల్లేనా ఏసీ తగ్గింది ఇక్కడ? హాట్ లుక్ అని చెప్పారు. బాబోయ్, అఫీషియల్స్ ఏదో ఒకటి చేయండి. మీరు అన్ని విధాలుగా చెప్తున్నారు వేయమని ఏసీ, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ సాంగ్ రిలీజ్కి గాను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సుధీర్ బాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే ఎమ్మెల్యే గారు శ్రీ రవికుమార్ గొట్టిపాటి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. అండ్ ఆక్సిజన్ వాటర్ బాటిల్స్ వారి తరఫున ఎవరినైనా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఆక్సిజన్ టీం నుంచి
ప్రేమ కథా చిత్రం. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. డిఫరెంట్ సబ్జెక్ట్స్తో దూసుకు వెళ్తున్న హీరో సుధీర్ బాబుకి స్వాగతం. లవ్లీ చాకోస్ నుంచి స్పెషల్ చాకో బాక్సెస్. సార్ కృష్ణ గారు, అట్లానే మహేష్ బాబు గారి నా అభిమానులకు అందరికీ, అట్లా నా మిత్రులు నవీన్ గారు, అట్లానే మోహన్ గారు, రవి గారికి, అట్లానే డైరెక్టర్ గారు శివ గారికి అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, అట్లానే మైత్రి మూవీస్ ఇంకెన్నో సినిమాలు నిర్మిస్తారని చెప్పి బాగా మంచి ఎత్తుకు ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, సో నా సుధీర్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. అందరికి నమస్కారం. ఈరోజు 2 పండగలు జరుగుతున్నాయండి. ఒకటి మన ముస్లిం ఫ్రెండ్స్ పండగ అయితే, ఇంకోటి ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ కలిసి చేసుకునే పండగ ఈ శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్. శ్రీమంతుడు సడన్గా పిలిచి మాట్లాడాలంటే ఏం మాట్లాడతామండి. నేను ఈ స్టేజ్ మీద నుంచొని మాట్లాడేదానికన్నా మీతో పాటు మీ పక్కన కూర్చొని ఎంజాయ్ చేయడం ఇష్టం. కాకపోతే మీరు చెప్పాలనుకునేది నేను చెప్పే అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమంతుడు అని చెప్పంగానే ఏదో పెద్ద BMW ఆడి కార్లో వస్తాడు అనుకున్నా. కాకపోతే సింపుల్గా సైకిల్ మీద వచ్చాడు. అంటే అంత పెద్ద స్టార్ని పెట్టుకొని కూడా ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పుడు అంత అప్రిసియేషన్ రావడం అంటే మామూలు విషయంగా. నేను హిందీ సినిమా షూట్ చేసేటప్పుడు అక్కడ సెట్స్లో ఆ ఫస్ట్ లుక్ గురించి బాగా మాట్లాడుకోవడం నేను విన్నాను. సో దీన్ని బట్టి ఏంటంటే, జనరల్గా మన బంగారం వేసుకున్నా లేకపోతే ఏదైనా కార్లో వెళ్తున్నాం అంటే కొద్దిగా అందం వస్తుంది, మనకు ఒక స్టైల్ వస్తుంది, ఒక స్టేటస్ వస్తుంది. కాదు మహేష్కి కదా, మహేష్ సైకిల్ మీద వస్తే సైకిల్కే అందం వస్తుంది. ఇకపోతే ఈ సినిమా డైరెక్టర్ కొట్రాల శివ గారు, ఒక డైరెక్టర్ ఉన్నారంటే కనుక వేరే రైటర్ దగ్గర స్క్రిప్ట్ తీసుకుని డైరెక్ట్ చేస్తే 100% అది రైటర్ అనుకుంది విజువల్గా చూపించలేరు. కాకపోతే ఒక రైటరే డైరెక్టర్ అయితే కనుక డెఫినెట్గా చాలా మంచి సినిమా తీస్తారు. అది మనం చూసాము మిర్చిలో, ఇంకా ముందు మళ్ళీ చూడబోతున్నాం శ్రీమంతుడితో. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. మీ అందరికీ నచ్చినందుకు, సూపర్ హిట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. మహేష్కి, కృష్ణ గారికి మీరందరూ అప్రిషియేట్ చేయడం నిజంగా నేను సంతోషాన్ని మాటల్లో చెప్పుకోలేను. ఇంకా చివరిగా మన సూపర్ స్టార్ అందంలో శ్రీమంతుడు, గుణంలో శ్రీమంతుడు, మనందరి అభిమానంలో శ్రీమంతుడు, మన ఎక్స్పెక్టేషన్స్ అనే అప్పుని తీర్చే నిన్ను, నన్ను, మిమ్మల్ని, మీ అందరినీ ఎంటర్టైన్ చేసే కలెక్షన్స్తో శ్రీమంతుడిగా మారి చివరిగా రికార్డులు అన్నీ దత్తత చేసుకుంటారండి. చలో, ఆల్ ది వెరీ బెస్ట్ మైత్రి మూవీస్ వాళ్ళకి, ఆల్ ది వెరీ బెస్ట్. ఐ విష్ మీకు ఇంకా పెద్ద సక్సెస్ రావాలి, ఈ సినిమా తర్వాత ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. కెన్ వీ హ్యావ్ ద నెక్స్ట్ సాంగ్ ప్లీజ్? జత కలిసే జగములు రెండు జత కలిసే, జత కలిసే అడుగులు రెండు జత కలిసే, జనమొక తీరు వీళ్ళదొక తీరు, ఇద్దరొకలాంటి వారు, అచ్చుకు తినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు.
మళ్ళీ 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 జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగట్టు